హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు శ్రావంతి విశాల్ యూట్యూబ్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. ఈ రోజైతే నా డైలీ రొటీన్ ఎలా ఉండబోతుందో మీకు వీడియోలో షేర్ చేయాలనుకుంటున్నాను. నా ఫుల్ డే రొటీన్ ఎలా ఉండబోతుందో నేను ఈ వీడియోలో చూపించడం జరుగుతుంది. ముందుగా ఎవరైనా నా ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియో నచ్చితే లైక్ కూడా చేయండి. అండ్ మీరు నా వీడియోస్ ఎక్కడి నుంచి చూస్తున్నారో కూడా నా కామెంట్ సెక్షన్ లో తెలియచేయండి. సో మార్నింగ్ లేవగానే ఫ్రెష్ అప్ అయిపోయి ఖచ్చితంగా నేను హాట్ వాటర్ లో వెయిట్ లాస్ పౌడర్ అనేది యూస్ చేస్తాను. అది డ్రింక్ తీసుకుంటాను అనమాట. డైలీ వెయిట్ లాస్ పౌడర్ అనేది మార్నింగ్ అండ్ ఈవినింగ్ కంపల్సరీ రెగ్యులర్ గా యూజ్ చేస్తాను. ఆ డ్రింక్ తాగిన తర్వాతే నాకు డైలీ రొటీన్ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. డైలీ ముందుగా అయితే రైస్ పెట్టేశాను, అవుతూ ఉంది. ఈ ప్రాసెస్ లో ఈ రోజు నేను పాలకూర పప్పు చేద్దాం అనుకుంటున్నాను. అందుకోసం పాలకూర కట్ చేసి ఈ రోజు అయితే కందిపప్పుతో చేయాలనుకుంటున్నాను. అందుకని కందిపప్పు కడిగేసి పాలకూర కూడా మొత్తం కట్ చేసి కడిగి కొద్దిగా సాల్ట్ వేసి కొద్దిగా ఆయిల్ వేసి ఇప్పుడు ఉడికించేస్తున్నాను అనమాట. తర్వాత తాలింపు పెట్టేస్తాను. పాప అయితే ఇంకా లేవలేదు. మా బాబు వాళ్ళ డాడీ కూడా లేచేశారనమాట. నేను కిచెన్ లోకి వెళ్ళిపోగా 6:30కి మనకు లేవడానికే ఇంత ఇబ్బంది అవుతుంది. పిల్లలకి మాత్రం చాలా ఇబ్బంది అండి. ఎందుకంటే చలిగా ఉన్నప్పుడు మనకే లేవాలనిపించట్లేదు, కానీ పిల్లలతో తప్పదు కదా. వాడు ఇంకా దాగుడు మూతలు ఆడుతూ ఉంటాడు అనమాట. నేను లేవను, బ్రష్ చేయను అని వాళ్ళ డాడీని సతాయిస్తూ ఉంటాడు. ఇంకా వాడి బ్రష్ చేయడం అయినా స్నానం చేయించడం అయినా వాళ్ళ డాడీకే డ్యూటీ అనమాట. అందరి ఇంట్లోనూ ఇలాగే ఉంటుందని నేను అనుకుంటున్నాను. మీ ఇంట్లో కూడా ఇంతేనా? ఓన్లీ కిచెన్ కే పరిమితం? ఎందుకంటే మనము అన్నం వండాలి, కూర వండాలి, మళ్ళీ టిఫిన్స్ చేయాలి, బ్రేక్ఫాస్ట్ రెడీ చేయగానే వాళ్ళకి తినిపించాలి, మళ్ళీ బాక్సులు కట్టాలి. ఇదంతా పని ఉంటూనే ఉంటుంది డైలీ. ఇంకా మనము వాళ్ళను లేపి రెడీ చేసే లోపు మనం అంతా అయిపోతుంది అనమాట. ఇంకా మనమే వంట చేయాలి, మనమే పిల్లల్ని రెడీ చేయాలంటే అస్సలు వీలవ్వదు. నాకు తెలిసి అందరి ఇళ్లలో ఇలాగే ఉంటుందని అనుకుంటున్నాను. కొంతమంది హస్బెండ్స్ అయితే నైట్ డ్యూటీకి వెళ్ళడమో లేకపోతే పిల్లల కంటే ముందే ఎర్లీగా వెళ్ళిపోవడము కూడా జరుగుతుంది. అలాంటి వాళ్ళకైతే చాలా ఇబ్బంది. మమ్మీలకు పిల్లల్ని రెడీ చేసి ఇక్కడ వంట పని చూసుకొని వాళ్ళని తీసుకెళ్లి స్కూల్లో డ్రాప్ చేయడం. కొంతమంది ఆడవాళ్ళకి 2 పనులు ఉంటాయి అన్నమాట. అక్కడ పిల్లల్ని రెడీ చేయాలి, ఇక్కడ వంట చేసుకోవాలి. ఇంకా కొంతమంది అయితే జాబ్ కూడా వెళ్తుంటారు. అసలు వాళ్ళకి ఎలా వీలవుతుందో లేదో తెలియదు, కానీ మా బాబు మాత్రం చాలా అంటే చాలా ఇబ్బంది పెడతాడు. వన్స్ ఒక్కసారి బ్రష్ చేసి స్నానం చేసిన తర్వాత ఇంకా అసలు నస పెట్టాడు. ఒక్క రోజు కూడా నేను స్కూల్ కు వెళ్ళను మమ్మీ అని ఏడవడు. కాకపోతే లేవగానే బ్రష్ చేయరా అంటే మాత్రం అస్సలు చాలా సతాయిస్తూ ఉంటాడు. ఇంకా వాళ్ళ డాడీ రెడీ చేసి నా దగ్గర పంపించాడు, వెళ్ళి బ్రేక్ఫాస్ట్ చేయమని. ఇంకా నేను వీడియో తీస్తున్నాననేసరికి వాడు కూడా హాయ్ చెప్తున్నాడండి అందరికి. ఇక ఈ రోజు అయితే రాగి దోశ చేస్తున్నాను పిల్లలకి. ఈ రాగి దోశలో ఒక్కోసారి రైస్ యాడ్ చేస్తాను, ఒక్కోసారి చేయను. లైట్ గా ఒక స్పూన్ 2 స్పూన్స్ అలా వేస్తాను అనమాట. క్వాంటిటీ ఎక్కువ కావాలంటే మాత్రం రైస్ వేస్తాను కంపల్సరీ. ఇక వాడికి ప్లేట్ ఇచ్చేసాను, వాడిని తినేసేయమని చెప్పేసి. వాడిని ఫ్రెష్ అప్ చేసిన తర్వాత వాళ్ళ డాడీ కూడా స్నానానికి వెళ్ళిపోయారనమాట. వాళ్ళ డాడీ స్నానానికి వెళ్లి వచ్చే లోపు నేను గిన్నెలన్నీ తోమేసుకుంటాను, సింక్ లో ఉన్నవన్నీ. ఒకసారి తోమాలని ఫిక్స్ అయిపోతే కంపల్సరీ తోమేస్తాను, లేకపోతే ఇంకా ఈవినింగ్ వరకు అలాగే ఉండిపోతాయి. ఇక మా వారు ఫ్రెష్ అప్ అయిపోయి వచ్చేసారనమాట టిఫిన్ చేయడానికి. హస్బెండ్ కి కూడా టిఫిన్ పెట్టేశాను. ఒక్కోసారి రైసే తినేస్తారనమాట. ఎప్పుడో ఒకసారి చపాతీ గానీ దోశ కానీ ఉన్నప్పుడు తను టిఫిన్స్ కూడా చేస్తారు. నార్మల్ గా రైసే తింటారనమాట. ఇక నా కిచెన్ లో వంట పని అయ్యే లోపు పాప కూడా నిద్ర లేచింది. సో బెడ్షీట్స్ అన్ని మడత పెడుతున్నాను. పిల్లల కోసం మేము కిందే పడుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే బెడ్ ఉంది, డబుల్ కాట్ బెడ్. ఆ బెడ్ లో ఇద్దరు కలిసి ఆడుకుంటూ కింద పడుతున్నారు. అందుకని ఇంకా వాళ్ళని ఎంతసేపు అని చూస్తూ ఉంటామని మేము కిందే పడుకుంటున్నాము. ఒకరికొకరు తోసుకుంటూ తన్నుకుంటూ చాలా అంటే చాలా టెన్షన్ పడుతున్నాము వాళ్ళ గురించి. అందుకని ఇదంతా రిస్క్ ఎందుకులే, కొన్ని డేస్ ఎక్కడికక్కడ తీసేసి పార్ట్స్ గా గోడకు పెట్టేశారనమాట మా హస్బెండ్. ఇంకా ఇద్దరు రెడీ అయ్యాక విశాల్ ని స్కూల్లో డ్రాప్ చేయడానికి వెళ్ళాడు. అంతవరకు నేను పాపను తీసుకొని బయటే కూర్చుంటానన్నమాట. వాళ్ళ డాడీ కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ డాడీ మళ్ళీ బండి మీద ఒక రౌండ్ తిప్పుతూ ఉంటాడు అనమాట. వాడు స్కూల్ కు వెళ్ళేటప్పుడే నన్ను కూడా బైక్ పై తీసుకెళ్ళమని ఏడుస్తూ ఉంటుంది. ఇంకా వాళ్ళ డాడీ ఎప్పుడు వస్తాడా అని వెయిట్ చేసుకుంటూ వచ్చాక ఒక రౌండ్ అలా వేసి వస్తుంది అనమాట. ఇక సీతాఫలం పండ్లు అయితే ఎన్ని ఉన్నాయో చూడండి. ఇవన్నీ చెట్టుకు కోసుకొచ్చారు మా వారు. నిన్న ఈవినింగ్ ఏదో పని మీద బయటకు వెళ్తుంటే అక్కడ చాలా చెట్లు కనిపించాయంట. సో అక్కడ నుంచి తీసుకొచ్చారు మా వారు. కాలేజ్ ఏరియాలో ఉంటాయంట ఇవన్నీ, నాకు తెలీదు. ఏ సీజన్ లో వచ్చే ఫుడ్స్ ఆ సీజన్ లో తింటూ ఉండాలి అని చెప్తూ ఉంటాడు మా హస్బెండ్. నాకేమో అంతగా ఇంట్రెస్ట్ ఉండదు అనమాట. ఇంకా ఈ బెడ్షీట్స్ అన్ని వాషింగ్ మిషన్ లో వేసాను అనమాట. అవి ఆరుతూ ఉన్నాయి. పాపకు కూడా బుక్ ఇచ్చానమాట, ఫ్రూట్స్ సంబంధించింది. ఆ ఫ్రూట్స్ బుక్ అలా తిప్పుతూ చదువుకుంటూ ఉంటుంది. కింద చాప వేస్తే కూడా కింద ఎగురుకుంటూ దుంకుకుంటూ మళ్ళీ హెడ్ కి దెబ్బ తగిలించుకుంటున్నారు. అందుకని ఆన్లైన్ లో తీసుకున్నాను అనమాట ఈ మ్యాట్స్ వల్ల మనకి చలికాలం గానీ వర్షకాలం కానీ బండలు చల్లగా అనిపించవు. అండ్ పిల్లలు కింద పడ్డా కూడా హెడ్ కి దెబ్బ తగలదనమాట. ఇవి చాలా మందంగా ఉంటాయి కదా, అసలు దెబ్బ అనేది తగలదనమాట. అందుకని ఈ మ్యాట్సే యూస్ చేస్తూ ఉంటాము. సండే క్లీన్ చేస్తూ ఉంటాము వాటిని. ఇంకా హస్బెండ్ డ్యూటీకి వెళ్ళగానే నేను గిన్నెలన్నీ ఇక్కడ సర్దేసుకుంటున్నాను. పాప నేను కూడా స్నానం చేయాలని వేడినీళ్ళు కూడా రెడీ పెట్టేశాను. ఇంకా వేడినీళ్ళు రెడీ అయ్యే లోపు ఈ గిన్నెలన్నీ ఎక్కడికక్కడ సర్దేసుకుంటున్నాను. పోయి కూడా మొత్తం క్లీన్ చేసేసుకున్నాను అనమాట. ఇంకా ఇప్పుడు ఒక్కసారి క్లీన్ చేసుకున్నానంటే మళ్ళీ ఈవినింగ్ వరకు ఎలాంటి పని ఉండదు అనమాట అందులో. ఇంకా సింక్ లో గిన్నెలు కూడా ఏమీ
అంతగా పడవు. వర్క్ అంతా అయిపోయిన తర్వాత ఇద్దరం ఫ్రెష్ అప్ అయిపోయాము. ఇప్పుడు టిఫిన్ చేయాలి. బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ అయ్యాక పాప కొద్దిసేపు ఆడుకొని నిద్రపోతుంది. ఆ టైంలో నేను ఇలా వీడియోస్ ఎడిటింగ్ గానీ ఏమైనా వాయిస్ ఓవర్ ఇచ్చేటి ఉంటే అన్ని చూసుకుంటాను అనమాట. వాయిస్ ఓవర్ ఇవ్వడమే కాకుండా ఇన్స్టాగ్రామ్ లో, యూట్యూబ్ లో రీల్స్ కి సంబంధించినవి కూడా నేను రీల్స్ చేస్తూ ఉంటాను అనమాట. డబ్ స్మాష్ గానీ ఏమన్నా ఫన్నీ కామెడీ వీడియోస్ ఉంటాయి కదా, వాటికి సంబంధించిన రీల్స్ చేస్తూ ఉంటాను. ఆఫ్టర్నూన్ మొత్తం ఇలా గడిచిపోతుంది. అసలు టైమే దొరకదు నాకు. ఆ టైం సరిపోదు కూడా, ఎందుకంటే ఎడిటింగ్ అంటే అంత ఈజీ కాదు. ఇది వచ్చేసి ఈవినింగ్ బ్లాగ్ అన్నమాట. విషయాల్ని తీసుకురావడం జరుగుతుంది. తర్వాత వాడికి ఫ్రెష్ అప్ చేసి ఏమైనా తినిపించి హోంవర్క్ చేపిస్తాను. వాడి హోంవర్క్ మాత్రం చాలా నిమ్మలంగా లేట్ గా చేస్తాడు. అసలు ఎనర్జిక్ గా చేయడు. ఎందుకో మరి నాకు తెలియదు. మెయిన్ గా వాడికి బద్ధకం అన్నమాట హోంవర్క్ చేయడానికి. ఇంకా మెల్లిగా చేస్తూ ఉంటాడు. ఎందుకంటే నాకు కూడా అనిపిస్తుంది, స్కూల్లో కూడా ఒకే దగ్గర కూర్చొని రాసి మళ్ళీ ఇంటి దగ్గరకు వచ్చిన తర్వాత మళ్ళీ రాయడం అంటే ఎవరికైనా ఇబ్బంది అనిపిస్తుంది. కానీ తప్పదు కదా, హోంవర్క్ కూడా కంప్లీట్ చేయించాలి. పాప అయితే వాడిని అస్సలు హోంవర్క్ చేసుకోలేదు. బుక్స్ అన్ని లాగేసుకొని నోట్లో పెట్టేసుకుంటుంది. పేపర్స్ తింటూ ఉంటుందన్నమాట. అదొక హ్యాబిట్ ఉంది పాపకైతే. అందుకనే వాడిని చైర్ లో కూర్చోబెట్టి ఆ తర్వాత ఈ స్టడీ టేబుల్ అనేది పైన పెట్టేస్తాను. అక్కడైతేనే కొద్దిగా రాసుకొని ఇస్తుంది, కానీ కింద కూర్చోబెడితే మాత్రం అసలు రాసుకొనివ్వదు. చాలా ఇబ్బంది పెడుతుంది. కొద్దిగా హోంవర్క్ చేసుకునే లోపే వాడికి నిద్ర వచ్చింది. సర్లే అని కొద్దిసేపు ఒక 10 minutes అలా పడుకోమని చెప్పాను. తర్వాత లేచి మళ్ళీ బోర్డు మీద అలకు సంబంధించి డయాగ్రామ్స్ వేయమన్నాడు. వేశాను. ఇంకా అవి చదువుతూ ఉన్నాడు అన్నమాట. గెస్ చేయడం కోసం ఇలా బోర్డు మీద డయాగ్రామ్స్ అయితే వేశాను. సో ఆ అమ్మ, ఆ ఆకు, ఈ ఇల్లు అలాంటివి ఉన్నాయన్నమాట. సో వాటి గురించి బుక్స్ లో వేస్తే అంత ఇంట్రెస్ట్ పెట్టాడు వాడు. మళ్ళీ బుక్స్ చదవాలా అన్నట్టు మూడు ఉంటుంది. అప్పుడప్పుడు ఇలా బోర్డు మీద నేను రాయిస్తాను అనమాట ఏవైనా. ఇంకా మా వారు 5:30కి వస్తారనమాట. ఈ లోపు ఇంట్లో ఏమైనా వర్క్స్ ఉంటే అన్ని కంప్లీట్ చేసుకుంటాను. బట్టలు మడత పెట్టడం గానీ, లేకపోతే ప్రిపేర్ చేయడం కానీ, ఇంకేమైనా ఉంటే వర్క్. ఈ రోజు నైట్ అయితే టమాటా కర్రీ చేస్తున్నాను. కాసేపు అలా పిల్లలతో ఆడుకొని ఇంకా డిన్నర్ అయితే కంప్లీట్ చేసాము. ఇంకా అందరం తినేసిన తర్వాత సింక్ అంతా క్లీన్ చేసుకొని గిన్నెలన్నీ కడిగేసుకున్నాను. మార్నింగ్ మళ్ళీ హడావిడి లేకుండా ఉంటుంది. ఇంకా ఆల్రెడీ టైం 10 దాటిపోయింది. ఇంకా పిల్లలు ఎప్పుడు పడుకుంటారో నేనైతే రెడీ చేసి పెట్టాను. సో ఇదండి ఈ రోజు వ్లాగ్. ఈ వీడియో ఎలా అనిపించిందో నా కామెంట్ సెక్షన్ లో తెలియచేయండి. వీడియో నచ్చితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.